హాయ్ అందరికీ ఇవాళ ఒక మంచి మ్యాజికల్ డ్రామా తోటి మేము ముందుకొచ్చాను. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన లిటిల్ కుక్కు అయితే చాలా ఫుడ్డే తింటూ ఉంటుంది. మాస్టర్ నాకు ఇంకా ఆకలేస్తుంది ఫుడ్ కావాలి అనగానే ఇంకా మాస్టర్ దగ్గరున్న ఒక్క బౌల్ కూడా ఇచ్చేస్తాడనమాట. ఇంకా అప్పుడే మాస్టర్ అంటారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. నువ్వు వచ్చిన కాడి నుంచి ఈ గుడికి ఎవరూ రావట్లా. అలాగే విగ్రహం కలర్ కూడా మారిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. మీ పేరెంట్స్ని వెతుక్కుంటూ వెళ్ళు అనేసి తనైతే ఆ గుడి నుంచి పంపించేస్తాడు. సరే మాస్టర్ మీరేం బాధపడకండి అనేసి మన కుక్కు అనగానే నేనేం బాధపడట్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరితోనూ ఈజీగా స్నేహం చేయకూడదు, ప్రతి ఒక్కరితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి మన కుక్కుకు ఒక పెండెంట్ ఇస్తే మన కుక్కు అంటుంది, ఏం కంగారు పడకండి ఫాదర్, నేను ఏదేమైనా జాగ్రత్తగా ఉంటాను అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ అయితే ఇంకా గుండెల నొప్పితోటి బాధపడుతుంటే ఆవిడికి గుండెల నొప్పి కోసం అనేసి టాబ్లెట్ ఇస్తే, ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది, అందుకని ఆవిడికి మెడిసిన్ ఇస్తున్నాను, ఆవిడికి గనక ఏమైనా కావాలి నీ పని చెప్తాను, ఆవిడికి ఏ పడితే అది ఇచ్చేస్తావా, అసలు ఎవరు నువ్వు, ఎవరు పంపించారు నిన్ను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి తనని తిట్టేసి పంపించేస్తే ఇంకా అప్పుడే తన కళ్ళు తెరిచి ఆ పాపని పట్టుకోండి, ఆ పాపే నా ప్రాణాలు కాపాడింది, ఏదేమైనా ఆ పాపని తీసుకురండి అనేసి అనగానే మీరేం కంగారు పడకండి మేడం, తను ఇక్కడే ఎప్పుడే వెళ్ళింది కాబట్టి ఈజీగా కనిపెట్టేస్తాం అనేసి వాళ్ళు అంటారు. ఇంక ఇక్కడ చూసుకుంటే ఒక స్వామీజీ అయితే జాతకాలు చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడికైతే ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ నేను చాలా ఇష్టపడుతున్నారు అనగానే అంతా అబద్ధం, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను ఇష్టపడట్లేదు, తను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాడు, తను ఒక గే, నిన్నైతే అస్సలు ఇష్టపడట్లేదు, నువ్వు వేరే వాడిని చూసుకుంటాం మంచిది అనగానే ఇంకా వాడైతే తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా అమ్మాయి వస్తుంది. నాకు పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్పరా అనగానే నీకు పిల్లలు త్వరలోనే పుడతారనేసి ఒక కవర్ ఇస్తుంటే అది కూడా అబద్ధమే అనేసి తను చెప్తుందనమాట. నీకు పిల్లలు పుట్టరు, ఎందుకంటే నీ హస్బెండ్కి పిల్లలు పుట్టే అవకాశం అస్సలు లేదు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందే అనేసి తను చెప్పగానే ఇంకా ఆ స్వామీజీకి అయితే ఏంటి ఇదంతా నువ్వు చెప్తున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని, లింజిన్ ఆశ్వరం నుంచి వచ్చాను అనగాని నువ్వు లింజిన్కి శిష్యురాలు అంటే అవును నేను చిన్న శిష్యురాలిని అని చెప్పగానే అవునా నువ్వు చాలా గ్రేట్ అనగాని నాకు ఆకలి వేస్తుంది, నాకేమైనా తినడానికి దొరుకుతుందా అనగానే సరే సరే ఇవాళకి నేను జాతకాలు చెప్పను వెళ్ళిపో అనగానే అప్పుడు ఒక బ్రెడ్ ఇస్తే ఏంటి మనకి బ్రెడ్డే దొరుకుతుందా, ఇంకా ఏం దొరకదా అంటే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, మనకి ఇదే దొరకటం గొప్ప అనేసి వాడైతే అంటాడనమాట. సర్లే ఇంక ఇప్పుడు నేను ఏం చేయాలంటే నువ్వు ఎందుకు వచ్చావు అనగానే నేను మా అమ్మ నాన్నని వెతుక్కుంటూ వచ్చాను, మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారంట అనగానే ఇంకా అప్పుడే పొద్దున్నే కాపాడిన బామ్మ అయితే వచ్చేస్తుందనమాట. రా అమ్మ రా, నువ్వు నాతో వచ్చేస్తావా అనగానే మీరెవరు, మీతో ఎందుకు రావాలి, అయినా మీ ఆరోగ్యం బాగుందా అనేసి మన కుక్కు అడగగానే ఆహా ఈ పాప చూడండి ఎంత మంచిదో అనేసి ఇంకా తన కోసం బోల్డ్ డబ్బులు అయితే తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన వీడైతే కంగారుతో కుక్కు నువ్వు నక్క తొక్కుని తొక్కొచ్చావు, ఈ డబ్బులన్నీ తీసేసుకో, నువ్వు మీ గురువుగారి దగ్గరికి వెళ్ళిపో అంటే లేదు నేను మా అమ్మ నాన్నని కనిపెట్టాలి, అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చాను అనగానే పాపకి ఏమీ తెలియదు, ఆ డబ్బు నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటాను అనేసి వీడు అంటూ ఉంటే అసలు డబ్బే అవసరం లేదు నాకు, నాకు నువ్వు డైలీ భోజనం పెడతావా, నన్ను నీ దగ్గర ఉంచుకుంటావా అనేసి మన కుక్కు అడగగానే ఓ ఎస్ నేను నిన్ను దత్తత తీసుకుంటాను, నా మనవరాలుగా నువ్వు నాతోనే ఉండొచ్చు, నా ఆస్తికి వారసురాలివి నువ్వే అవుతావు అంటే నిజంగానా, నాకు ఆస్తి అక్కర్లేదు, కడుపు నిండా అన్నం పెట్టగానే ఓ నీకు నచ్చిన వంటలతోటి భోజనం పెడతాను రా ఇక్కడి నుంచి వెళ్దాం అనేసి ఆ బామ్మగారు అయితే తీసుకెళ్తారు. ఇక్కడ గురువు గారు తన అమాయకురాలు తను ఏదేమైనా జాగ్రత్తగా చూసుకోండి అనేసి అని అంటూ ఉంటే అప్పుడే విగ్రహం వేలు మెరవగానే మీ ఆశీర్వాదం తనకెప్పుడు ఉండాలి ప్రభు అనేసి అంటాడనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే కుక్కు కోసం రకరకాల వంటలు తెప్పించగానే అది చూసిన మన కుక్కు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. తినమ్మా తిను, నీకు ఎంత కావాలో ఏం కావాలో తిను అనగానే ఇంకా అప్పుడే తన కొడుకైతే ఫోన్ చేస్తుంది, నేను ఒక పాపని దత్తత తీసుకుంటున్నాను అనగానే సరే నీకు నచ్చింది చేయమ్మా అనేసి హీరో అయితే అంటాడనమాట. సరే అయితే నేను తనని దత్తత తీసుకుని నీ దగ్గరికి పంపుతాను అనేసి అని అనగానే నా దగ్గరే పంపకు నీ దగ్గరే ఉంచుకో అనేసి హీరో అయితే చెప్తాడనమాట. మన హీరో ఒక వీల్ చైర్లో అయితే కూర్చుని ఉంటాడు. చాలా కోల్డ్ వాయిస్ తోటి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే ఇంకెప్పుడు నాన్న నువ్వు నార్మల్గా అవుతావు అనేసి అని అనగానే అమ్మ నేను కూడా చాలా డాక్టర్స్కే తిరుగుతున్నాను అనేసి ఇంకా తనైతే తన కూతురు గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే కుక్కు ఫుడ్ అంతా తినేస్తుంది. బామ్మ నేను ఎక్కువగా తిన్నానంటే లేదమ్మా నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్తావు అనగానే నాన్నంటే ఎవరు అనగానే నీకు ఇలాంటి మంచి మంచి ఫుడ్ అంతా తినిపించేవాడే మీ నాన్న అనగానే ఓకే నేను నాన్న దగ్గరికి వెళ్తాను అనేసి పాప అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే కుక్కుని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించగానే వాళ్ళ నాన్ని చూడగానే డాడీ అంటూ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఏంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఆగు నేను నానమ్మకి ఫోన్ చేస్తాను అనేసి అమ్మ తను ఎందుకు ఇక్కడ పంపించావు, నేను ఇక్కడికి రెస్ట్
తీసుకుంటాం కోసం వచ్చాను, నేను తనంతా చూడలేనమ్మా, ప్లీజ్ తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అనగానే, నాన్న తన్ని దత్తత తీసుకున్న ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు తను నీ కూతురు, తను నువ్వే చూసుకోవాలనేసి వాళ్ళమ్మ ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే కుక్కు నేను నీ దగ్గర పడుకోవచ్చా డాడీ అనేసి వస్తుందనమాట. లేదు నువ్వు వెళ్ళి నీ రూమ్లోనే పడుకో అంటే, నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను, నాన్న దొరికితే నాకు కథలు కథలు చెప్తాడనేసి అనుకున్నాను, కానీ నువ్వేమీ చెప్పవా నాకు, నేను ఒక్కదాన్నే పడుకోవాలా డాడీ అనేసి సెంటిమెంట్గా అడగగానే ఇంకా సరే సరే వచ్చి పడుకో అనేసి చెప్తాడనమాట. ఇంకా పొద్దున్నే లెగ్గానే కుక్కు కోసం చాలా వంటలే చేస్తాడు. అవును నానమ్మ చెప్పింది కరెక్ట్గా నిజం, నీకు చాలా వంటలే చేయటం వచ్చు డాడీ అనేసి ఆ ఫుడ్ అంతా హ్యాపీగా తింటూ ఉంటుందన్నమాట. డాడీ నేను నీతో పాటు ఆఫీస్కి రానా, నాకు నీ ఆఫీస్ అంతా చూడాలని ఉందంటే అస్సలు కుదరదు, నువ్వు ఇంట్లోనే ఉండు అనగానే, లేదు డాడీ నేను అసలు ఏం ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టను అనగానే ఇంకా కుక్కు కాలు కసి చూడగానే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుంది. డాడీ మీ కాలు బాగానే ఉన్నాయి కదా, మీరు ఎందుకు నడవలేకపోతున్నారు అనగానే, నా కాలు పని చేయట్లేదు, నేను చాలామంది డాక్టర్స్కే చూయించుకున్నాను కానీ ఎవరు నా కాలు నయం అవ్వవనే చెప్పారు అనగానే, లేదు డాడీ మీ కాలుకి ఏం ప్రాబ్లం లేదు, మీరు త్వరలోనే నయం అయిపోతుంది అనేసి అనగానే మన కుక్కు ఆఫీస్కి రాగానే అక్కడంతా నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ కూర్చో అనేసి మన హీరో చెప్పేసి వెళ్ళగానే ఇంకా అప్పుడే అక్కడ ఒక తాయిత్ అయితే కనిపిస్తుంది. ఆ తాయిత్తులో హీరో ఉన్న ఫాస్ట్ ఎనర్జీ అంతా పోవాలనేసి ఇంకా నెగిటివ్ ఎనర్జీ రావాలనేసి అక్కడ పెట్టుంటారనమాట తాయిత్తులు. మన కుక్కు తీసేస్తుంది. ఇంకా అప్పుడే ఇంకో డోర్ కాడికి వెళ్ళి ఓపెన్ చేద్దాం అనుకునే లోపు ఇంకా హీరో వచ్చి ఇంకా తనైతే పట్టేసుకుంటాడనమాట. ఇంకా అప్పుడే మన కుక్కు భయంగా వాళ్ళ నాన్నకసి చూస్తూ, డాడీ ఇంకెప్పుడు నేను అల్లరి చెయ్యను డాడీ, చాలా కుదురుగా ఉంటాను అనేసి అనగానే, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, నువ్వు ఇలా అయితే ఇంటికి వెళ్ళిపో అనగానే, డాడీ ప్లీజ్ డాడీ ఇక్కడ ఎవరో నీకు బ్లాక్ మ్యాజిక్ చేశారు డాడీ, అది కనిపెడదామనే వెళ్ళాను అనగానే, నువ్వు చిన్న పిల్లవి ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడకూడదు అనగానే, డాడీ మీకు నా గురించి తెలుసు కదా, ఒక బుద్ధిని కదా, నాకు ఇవన్నీ కూడా తెలుస్తాయి, వీటన్నిటి గురించి కూడా మా గురువు గారు నాకు స్పష్టంగా నేర్పారు డాడీ, ఒక్కసారి నా మీద నమ్మకంతో నేను తీసుకెళ్ళిన చోటికి రమ్మనేసి ఇంకా వాళ్ళ డాడీని అక్కడికైతే తీసుకెళ్తుంది. అక్కడ తన మ్యాజిక్ తోటి హీరో కాలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. ఇంకా అలా తీయగానే మన హీరో అయితే నుంచుంటాడు. జస్ట్ ఒక 2 నిమిషాలు నుంచోగానే మళ్ళీ తన కాలంలో శక్తి అంతా పోయినట్టుగా అయిపోతుంది. ఇప్పటిదాకా ఏ డాక్టర్ వల్ల కాలేదు, నా కాళ్ళని నయం చేయటం నువ్వు చేయగలిగావు, అది ఎలా సాధ్యం అనగానే, నేను చెప్పాను కదా డాడీ ఇవన్నీ కూడా నాకు వచ్చనేసి, మీరేం ఆలోచించుకొని మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా నేను తీసేస్తాను, మిమ్మల్ని ఏదేమైనా నార్మల్గా మారుస్తాను అనగానే, నిజంగా చేయగలవా, నేను నిన్ను చాలా నమ్ముతున్నాను కానీ నేను తప్పకుండా చేస్తాను డాడీ, ప్రామిస్ చేస్తున్నాను, మీకు ఏదేమైనా నేను నయం చేస్తాను, కానీ ఇక్కడ ఏదో ఒక చిన్న ఇది ఉంది డాడీ, మిమ్మల్ని మీరంటే బాగా తెలిసిన వాళ్ళే ఇదంతా చేశారు అనేసి వాళ్ళ డాడీని అక్కడి నుంచి వెళ్ళిపోమనేసి ఇంకా మన తినైతే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా రప్పించి అదంతా తీసేయాలనుకోగానే అప్పుడే అక్కడికి ఒక మాంత్రికుడు అయితే వస్తాడనమాట. ఏంటి నువ్వు ఎవరు, ఎక్కడికి ఇలా వచ్చావు అనగానే, నేను ఎప్పుడో వచ్చాను, మీ డాడీతో ఉండి నువ్వైతే గమనించలేకపోయావు అనేసి ఇంకా మన కుక్కు మీదకి దాడి చేస్తుంటే మన కుక్కు కూడా ఆ దాడిని ఎదుర్కొంటూ ఉంటుంది. ఎంతైనా మన కుక్కు చిన్నపిల్ల కదా, గాయాలు అయితే అవుతాయి. అది చూసిన వాళ్ళ నాన్న అయితే కంగారు పడతాడు. ఎందుకమ్మా నువ్వు వెళ్ళిపోమన్నానుగా డాడీ, ఎందుకు వచ్చారు అనగానే ఇంకప్పుడు ఒక తావీదు మంత్రించి కుక్కు వైపుకి వేయబోతుంటే ఇంకా కుక్కువే ఆ మంత్రాన్ని పట్టుకుని వాడి వైపు అయితే వేసేస్తుంది. నువ్వే నరకానికి వెళ్ళిపోవాలి అనేసి ఆ మంత్రం చదివేయగానే వాడైతే నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే తన పవర్స్ అన్నీ కూడా వాడి అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. ఇంకా అప్పుడే తన దగ్గర ఉన్న తాయితే కింద పడిపోగానే అదైతే హీరో చూస్తాడనమాట. ఇంకా చూసి అమ్మారా అనగానే, నాకేం పర్వాలేదు డాడీ, నాకేమీ కాలేదు అంటూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చిన హీరో చాలా కంగారు పడుతూ ఉంటాడు. కుక్కు కుక్కు అనగానే, డాడీ నాకు అంతా బాగానే ఉంది, మీరు కంగారు పడకండి అనగానే ఇంకా అప్పుడే డాక్టర్ రాగానే, తనకి ఎలా ఉంది బాగుందా, తనకి ఏమి ఇబ్బంది లేదు కంటే ఏమీ ఇబ్బంది లేదు, తను పవర్స్ ఎక్కువగా వాడటం వల్ల తన బ్లడ్ అంతా అయిపోయింది అంతే అనగానే, నేను చెప్పానుగా డాడీ నాకేమీ కాదు, నేను ఒక మ్యాజికల్ బేబీని, నాకేమీ కాదు, మీరు బాధపడకండి డాడీ అనగానే, ఏమోనమ్మా నా జీవితంలోకి వచ్చావు, నాకు ఇప్పుడిప్పుడే నా జీవితంపై ఆశ కలుగుతుంది, మళ్ళా నువ్వు ఇబ్బందుల్లో పడి నాకు దూరం అయిపోకు, నువ్వు దూరం అయితే నేను ఉండలేను కుక్కు అనేసి అనగానే, మీరు ఏం ఆలోచించకండి డాడీ అనగానే, చాలా జాగ్రత్తగా ఉందమ్మా, ఇవన్నీ కూడా నువ్వు చేయకు అనగానే, లేదు డాడీ మీ కాలు ఏదేమైనా నేను రప్పిస్తాను అనగానే, సరే కుక్కు ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అనగానే ఇంకప్పుడే హీరోయిన్ ఒక తాయి
తాయితే తెస్తుంది. డాడీ ఈ తాయితే ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి, ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉండాలనగానే సరే కుక్కు అనేసి వాళ్ళ డాడీ కూడా అంటూ ఉంటే ఇంక అప్పుడే వాళ్ళ నానమ్మ వస్తుంది. రా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అనగానే ఎందుకు నానమ్మ, నేను డాడీతో హెల్ప్గా ఉండాలి అనగానే ఇంక వాళ్ళ హీరో కూడా ఎందుకమ్మా తన్ని తీసుకెళ్ళిపోతున్నావు అంటే చిన్న పిల్లని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నీ దగ్గరికి పంపించాను, ఇప్పుడు తినంతా ఇలా ఇబ్బందులు పడుతుంటే నేను చూడలేను అనగానే లేదా నానమ్మ, నేను డాడీకి ఏదేమైనా నయం చేయాలి, డాడీ కాలు ఎలాగైనా వచ్చేలా చేయాలి, అప్పుడే నేను హ్యాపీగా ఉండగలను అనగానే కుక్కు ఇదంతా ఎందుకమ్మా, నువ్వు హ్యాపీగా ఉండాలి, చిన్న పిల్లివి అనగానే సరే నువ్వు నా మాట వినట్లుగానే వెళ్ళిపోతాను అనగానే నానమ్మ ప్లీజ్ నానమ్మ నా మాట వినవా అనేసి వాళ్ళ నానమ్మ నైస్ చేయగానే వాళ్ళ డాడీ చూసుకుని మురిసిపోతూ ఉంటాడనమాట. సరే కుక్కు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పాను కానీ సరే డాడీ నేను చెప్పినట్టుగా చేయను కానీ అమ్మ నువ్వు ఇంకా చిన్న పిల్లవురా, ఇప్పుడు ఇదంతా చేయకు అనేసి నానమ్మ అనగానే ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరో అన్ననైతే చూపిస్తాడు. ఈ అన్నకి ఇంకా ఒకదాని వెనకాల ఒకటి అన్ని నష్టాలు తగులుతూ ఉంటాయి, ఎందుకంటే హీరో మీద వేసిన బ్లాక్ మ్యాజిక్ తీసేయటం వల్ల వీడికి ఇప్పుడు నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ కూడా ఒక ఆప్షన్కి అయితే వస్తాడనమాట. కాలు లేని వాడివి ఇంట్లో కూర్చోకుండా ఈ ఆప్షన్స్ అవన్నీ నీకు ఎందుకురా అనేసి మన హీరోని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే కాలు లేకపోతేనేమి నాకు తెలివితేటలు ఉన్నాయనగానే డాడీ ఇక్కడ చాలా బ్యాడ్ కంప్ వస్తుంది, ఈ అంకుల్ మాట్లాడుతుంటే నోట్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనగానే ఏ ఎవరు నువ్వు అనగానే మన హీరోయిన్ ఒక చిన్న మంత్రం వేస్తుందో లేదో వాడు అక్కడి నుంచి ఎగిరి వెళ్ళి పడతాడనమాట. డాడీ వీడే నీకు చెడు చేయాలనుకుంది, వీడి పని నేను చెప్తాను చూడండి అనగానే ఇంకా అక్కడైతే రకరకాల ఆప్షన్స్ రకరకాల అవి అయితే వస్తాయన్నమాట. ఇంకా ఏది పాడదామన్నా కుక్కు వద్దు వద్దు అంటుంటే ఏరా ఇక్కడ చూస్తానికి వచ్చావా పాడడానికి వచ్చావా, అక్కడ ఇన్ని రకాల వస్తువులు పెడుతుంటే ఏమి చూడవు, నాకు ఏది కొనాలో ఏం చేయాలో నాకు తెలుసు, నీ పని ఏదో నువ్వు చూసుకో అనగానే ఇంకా అది చూసిన మన కుక్కు వాటి చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉన్నాయి ఏంటి అనేసి చూసి మన హీరోకి చెప్తూ ఉంటుంది. ఇది కొనొచ్చు ఇది కొనకూడదు అనేసి మన హీరోకి అయితే గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. కుక్కు ఇదంతా నీకు ఎలా తెలుస్తుంది అనగానే నేను చెప్పాను కదా డాడీ నేను ఒక మ్యాజికల్ బేబీని అనేసి అనగానే ఇంకప్పుడే ఆ బాబాయిని అయితే రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. అది నువ్వు కొనేలాగా చేయమని, ఇంకా ఎందుకంటే అందులో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట, అదంతా వీడికి వచ్చేలాగా చేయాలనేసి తన ప్లానింగ్. ఇంకా అది విన్న వీడైతే రెచ్చిపోయి పాడేస్తూ ఉంటాడనమాట. ఇంక ఎట్టకేలకి ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వీడికి వచ్చేలాగా మన కుక్కు అయితే ప్లాన్ చేస్తుంది. చూస్తానికి చిన్నదానివి అయినా నీకు పొగరు మాత్రం చాలా ఎక్కువ ఉంది, నాతో గనక పెట్టుకున్నావు అంటే నేను బల్లి నలిపినట్టు నలుపుతాను అనగానే ముందు వెళ్ళరా అనేసి తనైతే అంటుందనమాట. ఇంకా వాడు పాట పాడినది తీసుకోమని వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే వాడు కింద పడిపోయేలాగైతే మన కుక్కు మంత్రం వేస్తుంది. మళ్ళా మంత్రం వేసామంటే లేదు డాడీ చిన్న మంత్రమే అనగానే మరలా వాడు అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు రాబోయే బాక్స్ చాలా కాస్ట్లీ అయినది, చాలా విలువైనది, ఎన్నో వందల సంవత్సరాల బట్టి ఆ బాక్స్ని ఓపెనే చేయలేదు, అలాంటి బాక్స్ని తీసుకొస్తున్నాం, ఇప్పుడు ఈ బాక్స్ని ఎవరు వేలం పాడుకుంటారో చూద్దామనేసి అనగానే ఇంకా అప్పుడే మన కుక్కు చూసి అగోండి డాడీ ఆ బ్లాక్ కలర్లో ఉంది కదా ఆ బాక్స్ని మనం కొందాం అనేసి అనగానే ఎందుకమ్మా ఆ బాక్స్ అని క్లియర్గా చెప్తున్నావు అనేసి మన హీరో అనగానే అందులో చాలా మంచి ఎనర్జీ ఉంది డాడీ, దానివల్ల మీకు కాళ్ళు వచ్చేస్తాయి, అందుకే మీరు ఏదేమైనా ఆ బాక్స్ని కొనండి అనగానే విను ఆ పిచ్చిదాని మాటలే విను, చూడు ఆ పక్కన ఉన్న బాక్స్ ఎంత మెరిసిపోతూ ఉందో బంగారంతో ఉంది, అలాంటి బాక్స్ని మానేసి ఆ పిచ్చి బాక్స్ని కొంటానంటున్నావా అనగానే ఇంకా అప్పుడు ఆ బ్లాక్ బాక్స్ వచ్చేటప్పటికి 1 మిలియన్ అనగానే 1 మిలియన్ కూడా దానికి వేస్ట్ అనగానే ఇంకా మన హీరో వెనక ముందు ఆలోచించకుండా దానికోసం 10 మిలియన్స్ అయితే అంటాడనమాట. ఏంటి హీరోకి పిచ్చి ఏమైనా పట్టిందా, ఆ పిచ్చి బాక్స్ కోసం 10 మిలియన్స్ అనగానే నీ దగ్గర మరీ అన్ని డబ్బులు ఎక్కువైపోయినాయి ఆ తమ్ముడు, ఆ చిన్న బాక్స్ కోసం ఆ వేస్ట్ బాక్స్ కోసం అంత ఖర్చు పెడుతున్నాం అనగానే అది వేస్ట్ కాదు నాకు చాలా వాల్యుబుల్ అయింది అనేసి అనగానే ఇంకా అప్పుడే ఆ బాక్స్ని హీరో గెలుచుకున్నాడు అనేసి చెప్తారనమాట. ఏంటి ఆ పిచ్చి బాక్స్ కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, నేను ఏదేమైనా గోల్డ్ బాక్స్ నేను కొనుక్కుంటాను అనగానే సరే సార్ మీరు పాటని ప్రారంభించండి అనగానే మనం ఆ గోల్డ్ బాక్స్ కూడా పాడేద్దామా అమ్మ అంటే లేదు డాడీ ఆ గోల్డ్ బాక్స్ అస్సలు వద్దు, దానికి అస్సలు చూడొద్దు అనేసి మన కుక్కు అయితే చెప్తుంది అనమాట. ఏంటి ఆ చిన్న పాప మాట విని ఇంత మంచి బాక్స్ను వదిలేశారు అనేసి అతను అనుకుంటూ ఉంటే నిజం చెప్ప
చెప్పమ్మా, ఆ బాక్స్‌ని మనం వదిలేయొచ్చా అనగానే, నేను చెప్తున్నానుగా డాడీ అది వదిలేయొచ్చు. అసలు దాంట్లో ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉందో తెలుసా? అది గనక ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. అందుకే చెప్తున్నాను అనగానే, నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకు చాలా నవ్వొస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు. నువ్వు ఎంచుకున్న బాక్స్ ఎలాంటిదో అతనే చెప్తాడు అనగానే, ఇంకా అతను రాగానే, ఇప్పుడు సార్ కొన్న బాక్స్ చాలా విలువైనది. అందులో ఎన్నో రకాల మంచి విలువైన ఒక మంచి ఎనర్జీ ఉంది అనేసి అనగానే, నేను చెప్పానుగా డాడీ అందులో మంచి ఎనర్జీ ఉందని నేను చెప్పాను కదా అనగానే, అవునమ్మా నువ్వు చెప్పేదంతా కరెక్టే, నా బంగారు తల్లి చాలా మంచిది అనగానే, అంకుల్ అంకుల్ ఈ బాక్స్‌ని ఓపెన్ చేద్దాం అనేసి అని రాగానే, ఇదిగో ఇందులో గనక ఏమీ లేదనుకో ఏం చేస్తావు అంటే, ఉందంటే నువ్వేం చేస్తావు? మోకాళ్ళ మీద నుంచుని సారీ చెప్తావా అనగానే, ఇంకా అప్పుడే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాక్స్‌ని ఓపెన్ చేయగానే, ఇంకా తనైతే బాక్స్ ఓపెన్ చేస్తుందో లేదో అందులో అంతాను గోల్డ్ అంతా మెరిసిపోయి ఉంటుందనమాట. అది చూసిన వాళ్ళు వావ్! పెట్టె పాతదే అయినా ఇందులో ఎంత బంగారం ఉంది అని అనుకోగానే, ఇంకా అప్పుడే అంకుల్ ఓపెన్ చేసిన దాంట్లో చెక్క, చెతారం, తుక్కు, తొకారం అంతా ఉంటుందనమాట. అది చూసిన వాడైతే ఏంటిది నా డబ్బులన్నీ పోయినాయి అంటే, నేను చెప్పానుగా ఇప్పుడు మోకాళ్ళ మీద నుంచుని మా డాడీకి క్షమాపణ చెప్తావా అంటే, తప్పమ్మా అతను ఏదేమైనా నాకు అన్నా కదా అలా అంతా చేయకూడదు అనగానే, ఏంట్రా నువ్వు ఇలా చేసావు, ఈ బాక్స్ పాడు పాడు అన్నావు, పాడితే ఏమైందో చూసావా అనగానే, లేదు ఇది చాలా విలువైంది, ఇది ఎన్నో కోట్లు విలువ చేస్తుంది అనేసి అక్కడ ఒక రాయిని పట్టుకుని అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ ఒకటి చూపిస్తుంది, ఆ ఇది అన్నిటికంటే చాలా విలువైంది, దీనికే ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇంకా అందులో ఉన్న ఒక్కొక్కటి తీసి ఇంకా దాని గురించి గొప్పలు చెప్తా ఉంటాడనమాట. అది చూసిన వీడైతే గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇంత కాస్ట్లీ అయినవి థింగ్స్ అన్ని ఒక దాంట్లో ఎలా ఉంటాయి అనగానే, మీరు ఏం చేశారు, బాక్స్ పలంగా అమ్మేశారు. అలాంటప్పుడు అందులో ఉన్నవన్నీ కూడా హీరోకే చెందుతాయి కదా, మీరు ఇచ్చిన ఆ ఒక్క దానికంటే కూడా ఇవి 100 రెట్లు విలువైంది. మీరు బాక్స్ చూడకుండా వేలం వేయటం మీది తప్పు, మాది ఎలా అవుతుంది అనగానే, నువ్వంతా చీటింగ్ చేస్తున్నావు, నువ్వంతా వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అనేసి ఈ అంకుల్ ఎక్కేస్తా ఉంటే, నాది చీటింగ్ అన్నావు అంటే కనుక నీ అంతు చూస్తాను అనగానే, ప్లీజ్ ప్లీజ్ నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి అంటే, నేనేం హెల్ప్ చేయను రా అనేసి వెళ్ళిపోతుంటే, నా ఆస్తి పోయే, నా డబ్బులు పోయే, ఇక్కడ పరువు పోయే అనేసి ఏడుస్తూ ఉంటే, ఎవరు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలనేసి గురువు గారు అయితే చెప్తారు. ప్లీజ్ సార్ నాకు ఏమైనా హెల్ప్ చేయండి, ఒక మంచి ఆప్షన్ ఏదైనా చెప్పండి, నా డబ్బులు నాకు కావాలనగానే, డాడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడుగా చూసారా, వాడికి సరైన సాక్షి అయింది అనేసి మన కుక్కు అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకనే డాడీ ఎవరికి చెడు చేయకూడదు, ఎవరికి మంచి చేయాలి తప్ప చెడు అన్నది చేయకూడదు అనేసి మా గురువుగారు అంటూ ఉంటారు. ఇంక ఇలాంటివి ఎన్ని చెప్పారమ్మా అనగానే, ఇంకా అప్పుడే అక్కడికి ఒక అతను అయితే వస్తారు. సార్ ఈ బాక్స్ని ఏం చేయమంటారు అనగానే, సరే అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టించు అనేసి చెప్పగానే, కుక్కు అంతే కదా నేను చెప్పింది కరెక్టే కదా అంటే, కరెక్టే డాడీ ఇంట్లోనే పెట్టాలి, ఎందుకంటే ఆ మంచి ఎనర్జీ వల్ల మీ కాలు అయితే వచ్చేస్తాయి, మీకు త్వరలోనే నయం అయిపోతుంది అనగానే, లేదమ్మా నాకు నయం చేయాలంటే అడవిలో ఉన్న స్వామీజీయే రావాలి అనేసి మన హీరో అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా అతను వచ్చి, సార్ మిమ్మల్ని కలవటానికి ఒక వీఐపీ వెయిట్ చేస్తున్నానంటే, నన్ను కలవటానికి వీఐపీయా, ఎవరు అతను, అతని పేరు తెలుసా అంటే, లేదు సార్ ఏమీ చెప్పలేదు, సరే అయితే కలుద్దాం నడండి అనేసి కుక్కుని తీసుకుని వెళ్ళగానే, ఇంకా వాడైతే కుక్కుని చూడగానే షాక్ అనమాట. ఎవరు ఈ పాపని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే, మా డాడీ వెనకాల నేను ఎప్పుడు ఉంటాను అనగానే, వాడు సీరియస్గా పాప కాస్త అయితే చూస్తూ ఉంటాడు. ఇది బిజినెస్ మీటింగ్ పాప, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అనగానే, మా డాడీ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, బిజినెస్ మీటింగ్ అయినా ఏదైనా సరే నేను మా డాడీతోనే కలుసుంటా అనగానే, ఈ పాపకి ముక్కు మీదే కోపం ఉన్నట్టుంది, నేను ఏది చెప్పినా తను కోపంగా తీసుకుంటుంది, నేను చెప్పేది వినమ్మా, మేము చాలా బిజినెస్కి సంబంధించిన మాటలు మాట్లాడతాం, అవి నీకు అస్సలు అర్థం కావు కదా, నువ్వు అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, అర్థమైనా అర్థం కాకపోయినా నేను మా నాన్నని వదిలేసి వెళ్ళను, మా డాడీకి నేను ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి, అది నా కోరిక అంతే, ఇంకెవ్వరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను అనేసి అనగానే, ఇంకప్పుడే ఆ విలను, నువ్వు చాలా మొండి పిల్లవి అనగానే, ఇంకా అప్పుడు ఆ విలన్కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట, చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. అది చూసిన మన కుక్కుకి వీడికి కొంచెం బీపీ ఎక్కువలాగా ఉందనేసి అనుకోగానే, మనోడైతే ఫోన్లో మాట్లాడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరో కూడా కొంచెం ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అనుకోగానే, సార్ ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్తే మనం మాట్లాడేసుకుందాం, త్వరగా అయిపోతుంది కదా అనగానే, లేదు నేను మీ పాప ఎదురు ఇదంతా మాట్లాడాలనుకోవట్లేదు అనేసి అని
అనగానే ఇంకా అప్పుడే హాస్పిటల్కి అయితే వస్తాడనమాట. మీ డాడీతో మాట్లాడాలనుకున్నది ఇదే, మీ డాడీకి ఏదేమైనా కాల్ తెప్పిస్తాను, ఆ బాధ్యత నాది, నేను మీ డాడీకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని, నువ్వేదో నన్ను ఒక విలన్లా చూస్తున్నావు అంటే లేదు అంకుల్, మిమ్మల్ని చూడగానే నాకు అలా అనిపించింది. ఎందుకు అలా అనుకున్నావు, నేను మీ డాడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ని తెలుసా అనగానే అది నాకెలా తెలుస్తుంది, నేను ఇప్పుడే కావచ్చాను అనేసి చాలా ముద్దుగా అంటూ ఉంటుందన్నమాట. సరే అంకుల్ మీకు ఒక తాయెత్తు ఇస్తాననేసి ఇవ్వగానే మీ పాప చాలా మంచిది అనేసి ఆ తాయెత్తు తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ తాయెత్తు ఇచ్చినందుకు ఆ పాపకి చాలా అంటే చాలా గిఫ్ట్స్ అయితే ఇస్తాడనమాట. అది చూసి మన కుక్కు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ డాడీ కూడా నువ్వు చాలా మంచిదానివిరా, అందరికీ మంచి చేయాలనుకుంటావు, అయినా అతన్ని చూడగానే ఎందుకు నువ్వు అలా రియాక్ట్ అయ్యావంటే అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంది డాడీ, అందుకే నేను నీకేమైనా అపకారం చేస్తాడేమో అని అనుకున్నాను. ఇంకా అతను తాయెత్తు ఇచ్చాను కాబట్టి అతని దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అయినా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది డాడీ మీ దగ్గరికి, అసలు నేను ఎన్ని రకాలుగా అది పోగొట్టాలి అన్నా అది మీ దగ్గరికి వస్తూనే ఉంది అనేసి అని అనుకునేటప్పటికి ఇంకా అప్పుడే అది ఓపెన్ చేయగానే అందులోపల అయితే ఒక కార్డ్ అయితే ఉంటుందన్నమాట. అది చూసిన మన కుక్కు ఏంటి డాడీ కార్డు అనేసి అని అనగానే ఏంటి కార్డులో డబ్బులు ఉంటాయా, డబ్బులు ఎప్పుడైనా రియల్గా ఉంటాయిగా కార్డుల్లో ఉంటాయంటే కార్డుల్లోనే ఉంటాయమ్మా అనగానే హీరో అత్తగారైతే హీరోకి కాల్ చేస్తుంది. ఎవరు డాడీ, ఎవరు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే నేను నిన్న ఒక దగ్గరికి తీసుకెళ్తాను అనగానే ఇంకా వాళ్ళ అత్తగారింటికి రాగానే కుక్కుని చూడగానే అచ్చం నా కూతురు లాగానే ఉంది, రా అమ్మా రా అంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అనగానే రారా తల్లి, అది నేనెవరో తెలుసా, మీ అమ్మమ్మని, అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు, మీ అమ్మ పోలికలన్నీ నీలో ఉన్నాయి అనగానే ఇంకా అప్పుడే తను ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంది. ఆ గిఫ్ట్ చూడగానే తనైతే మురిసిపోతూ ఉంటుంది. తను చాలా యాక్టివ్గా ఉంది, అచ్చం నా చిన్నప్పుడు నా కూతుర్ని చూసుకున్నట్టే ఉంది అనేసి అని అనగానే తను మీ మనవరాలు కాదు, మా అమ్మ దత్తత తీసుకున్న పాప అనగానే ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ ఒక తన పవర్స్ తోటి వాళ్ళ గురువు గారితో అయితే మాట్లాడుతుంది. గురువుగారు, నేను మా అమ్మని నాన్నని కనిపెట్టేశాను, మీకోసం నేను త్వరలోనే అక్కడికి వచ్చేసాను, చాలా డబ్బులు తీసుకుని వస్తాను అనగానే నువ్వు జాగ్రత్తగా ఉండు కుక్కు, నా గురించి ఆలోచించుకో అనగానే అలాగే గురువుగారు నేను జాగ్రత్తగానే ఉన్నాను, మీరు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండండి అనగానే సరే కుక్కు, ఎవరిని నమ్మకమ్మా, ఎవరితోనూ గొడవలు పడకు, నీ శక్తులు ఎక్కువగా వాడకు, ఇంకా చిన్నపిల్లగానికి అలాగే గురువుగారు నా శక్తులు ఎక్కువగా వాడను అనేసి అంటూ ఉండగానే కుక్కు గురువు గారితో మాట్లాడుతూ విన్న తను కంగారు పడుతూ ఉంటుంది. లోపల ఎవరో ఇంకో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతోటి తిని మాట్లాడుతుంది. ఎవరు వచ్చారు ఇంట్లోకి, కుక్కు డోర్ ఓపెన్ చేయనేసి వాళ్ళ అమ్మమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా గబగబా డోర్లు కొడుతున్నా తీయదు. ఇంకా అప్పుడే హీరో ఏదేమైనా డోర్ పగలు కొడదాం అనేటప్పటికి కుక్కు అయితే బయటకు వస్తుంది. డాడీ మీకోసం నేను ఒక తాయెత్తు తయారు చేశాను, ఈ మెడిసిన్ ఒకసారి తిని చూడండి అనగానే కుక్కు ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అంటే లేదు డాడీ అదొకసారి తిని చూడండి, అది తింటే ఎలాంటి వాళ్ళకైనా ఆరోగ్యం చిటికలో సెట్ అవ్వాల్సిందే అనేసి అని అనగానే నిజమా, అయితే నేను కూడా తినచ్చా అంటే తినను అమ్మమ్మ అనగానే అది తినగానే తనకైతే చాలా ఎనర్జీ వచ్చినట్టుగా చాలా యంగ్గా ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది. నిజమే కుక్కు చెప్పేది నిజమే, నువ్వు కూడా తిని చూడు అల్లుడు అనేసి అని అనగానే ఇంకా మా నోడు ఇస్తా కష్టంగా తినమంటారా, తినండి, తను అంతలా చెప్తుంది, నేను తిన్నాను కదా, తను ఎంత మంచిది, మన కోసం ఇంత చేస్తుంటే తన్ని నమ్మకపోవటం ఇంకా తప్పు అనేసి మన హీరో తినేసి నుంచుంటాడనమాట. ఇంకా నుంచుంటాం ఏంటి, ఇంకా అది చూడగానే హ్యాపీ హ్యాపీ అనమాట. ఏంటి మరలా కూర్చుండిపోయారు ఎందుకు డాడీ అనగానే సరే అయితే ఇంకా ఈ పవర్స్ చాలదేమో, నేను ఇంకొంచెం డోస్ పెంచుతాను అనగానే ఏం బాధపడకమ్మా, మీ నాన్న నుంచున్నారుగా, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, దీంట్లో ఇంకొక మెడిసిన్ కలిపామంటే చాలు ఏదేమైనా డాడీకి కాళ్ళు వచ్చేస్తాయి అనగానే ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే ఈ బాబాయ్ వచ్చి నీ మాట విని నేను ఆ ఆప్షన్కి వెళ్ళాను, నా ఆస్తులన్నీ పోయినాయి, నా పరువు పోయింది, నా తమ్ముడు ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది, అనవసరంగా నీ మాటలు విని నేను ఆ ఆప్షన్కి వెళ్ళాను అనగానే ఇదంతా నా వల్ల జరగలేదు, ఆ కుక్కు వల్ల జరిగింది, ఆ కుక్కు దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి అనగానే ఇంక ఇప్పుడైతే కుక్కు అయితే ఆడుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో నువ్వు ఇంకా ఈ ఆటలన్నీ ఆపేసేయాలి, నువ్వు శుభ్రంగా చదువుకోవాలి అనగానే అవునమ్మా నువ్వు చక్కగా చదువుకోవాలి అనగానే నువ్వు చదువుకుంటానికి నీకు బెస్ట్ స్కూల్ని నేను అరేంజ్ చేస్తాను, నీకు ఏది కావాలో అది అరేంజ్ చేస్తాను అనగానే ఇప్పుడే మంచి పని చేసావు అనగానే డాడీ నేను అస్సలు చదువుకోను,
మీ వెనకాలే ఉంటానంటే నా వెనకాల ఉండి ఏం చేస్తావు అంటే మిమ్మల్ని కాపాడుతాను అనగానే, లేదమ్మా నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకుంటేనే నీ జీవితం బాగుంటుందంటే నేను అస్సలు మాట విన్ను అనేసి మన కుక్కు చాలా అల్లరి చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ డాడీ అయితే పట్టుకుని, నా కుక్కు చాలా మంచిది కదా, నేను చెప్పిన మాట వింటుంది కదా అనేసి అనగానే, అవును మా కుక్క చాలా మంచిది, మా మాట వింటుంది అనగానే మన కుక్క, ఆహా నేను అసలు మంచిదాన్ని కాదు అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడే అక్కడ చూస్తుందనమాట. అక్కడ చూడగానే ఇక్కడ అంతా ఏంటి తేడాగా ఉంది అనేసి అని అనగానే మన హీరో తన ఫ్రెండ్ని కలవటం కోసం అయితే వస్తాడనమాట. ఈ అంకుల్ని చూసినప్పుడు నాకు ఎందుకో ఒక నెగిటివ్ ఫీల్ వస్తుంది. మీరు మా డాడీకి ఫ్రెండా అనగానే, అవునమ్మా నేను మీ డాడీకి ఫ్రెండ్ని అనగానే, నువ్వెవరు అంటే నేను మా డాడీకి కూతుర్ని అనేసి మన కుక్కు అంటుందనమాట. ఇంకప్పుడే వీడు అనుకుంటాడు, నేను ఈ పిల్లని చిన్నప్పుడే మార్చేశాను కదా, తినేలా మరలా వచ్చింది అనేసి అనుకోగానే ఇంకప్పుడే కుక్కు పుట్టి ఒక చంటి బిడ్డగా ఉన్నప్పుడే వీడు అయితే కుక్కుని మార్చేసి ఉంటాడు. అంటే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర వదిలేసి ఉంటాడు. ఎందుకంటే హీరోకి పిల్లలు లేకుండా ఉండాలనేసి. ఇంకా ఆ పాపకి జన్మనిస్తూనే హీరో భార్య కూడా చనిపోయి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ పాపని కూడా దూరం చేసేస్తే హీరో వాంటెడ్ వాడైపోతాడు, ఆస్తి అంతా కొట్టేయచ్చు అనేసి వీడి ప్లాన్ అనమాట. ఇంకా అందుకోసమనే అది ఆ పాపని చేసి ఉంటాడనమాట. ఇప్పుడు హీరో కోసం గిఫ్ట్ అనేసి తీసుకొస్తే అందులో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అది చూసిన తను, డాడీ ఇందులో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనగానే, పాప నువ్వు ఒక చిన్న పిల్లవే అప్పుడే నెగిటివ్ ఎనర్జీ అయ్యి ఇవన్నీ ఏంటి అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ ఆ మంత్రాలన్నీ వేసి వాడు తీసుకొచ్చిన నెగిటివ్ ఎనర్జీని అంతా బయటికి అయితే తోసేస్తుందనమాట. ఇంకప్పుడే మన కుక్కు కళ్ళు తిరిగైతే పడిపోతుందనమాట. ఇంకా అది చూసిన వాళ్ళ నానమ్మ కుక్కు కుక్కు అనేసి తను తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకప్పుడే అక్కడ ఒక తాయెత్తు అయితే పడిపోతుందనమాట. అది చూసిన వీడు, ఓహో వీడి కూతురే వీడి దగ్గరికి చేరిందనమాట అనేసి అనుకోగానే అది చూసిన వాడైతే చాలా బాధపడుతూ డాక్టర్ని అయితే పిలుస్తాడు. తన శత్రువులు ఈ మధ్యన ఎక్కువగా వాడుతుంది కదా సార్, అందువల్లే తను నీరసించిపోతుంది, తను ఎక్కువగా ఫుడ్ తినాలి అనగానే అది చూసిన హీరో అయితే చాలా బాధపడుతుంటారు. ఎందుకు ఇదంతా చేస్తుందో కుక్కు, నేను ఎంతలాగా చెప్తున్నా తను వినట్లేదు, తను ఇంకా చిన్నపిల్ల, ఇదంతా చేయకూడదు అంటున్నా వినట్లేదు అనేసి అని అనగానే, నేను చూసుకుంటాను డాక్టర్ అనేసి అని అనగానే డాక్టర్ వెళ్ళిపోతాడు. సరే అమ్మ కుక్కుని ఏం చేద్దాం, తను ఎలా ఇవన్నీ చేయకుండా ఆపాలి అనగానే, డాడీ నాకంతా బాగానే ఉంది, మిమ్మల్ని ఏదేమైనా నేను జాగ్రత్తగా చూసుకోవాలి, మీ కూతురుగా అది నా బాధ్యతగా డాడీ అనేసి అని అనగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండటం కూడా నా బాధ్యతే కదమ్మా, నేను బాగా చూసుకోవాల్సింది కంటే, లేదు డాడీ లేదు, నిన్నెవరో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు వాళ్ళంతా చూస్తాను అనగానే, కుక్కు నువ్వు చిన్న పిల్లవి నాన్న, ఇప్పుడు ఇదంతా చేయకూడదు అనగానే ఇంకా అప్పుడే కుక్కు గురువు గారు అయితే వస్తారనమాట. ఇంకా గురువు గారు అంటారు, నేను కుక్కుని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, ఎందుకంటే కుక్కుని తీసుకెళ్లే సమయం అయిపోయింది, తన పేరెంట్స్ ఎవరో కనిపెట్టాలి అనుకున్నాను, కానీ ఇక్కడ తను చాలా సమస్యలే ఎదుర్కొంటుంది, ఇలాంటి చోట నేను కుక్కుని ఉంచాలనుకుంటే, లేదు గురువుగారు తను లేకుండా మేము ఉండలేము అనేసి అని అనగానే ఇంకప్పుడే హీరో కళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉందని గమనించిన గురువుగారు, మీ బాబుకి దగ్గర చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నెగిటివ్ ఎనర్జీని తీపోయామంటే నెమ్మదిగా తన ప్రాణాలకి ముప్పు రావచ్చు అనేసి ఇంకా గురువుగారు తన కాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తారు. గురువుగారు మీరు వచ్చి మా నాన్నగారికి హెల్ప్ చేశారు అనగానే, చిచ్చరు పిడుగు, నేను మీ నాన్నకి హెల్ప్ చేయలేదు, ఒక ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేశాను అనగానే, మా గురువుగారు మంచివారు, మా గురువుగారు మంచివారు అనేసి ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళ గురువుగారిని తీసుకెళ్ళగానే ఇంక డాక్టర్ ఒక రిపోర్ట్ని చూపించాలి అనుకున్న సమయంలోనే, సార్ మీ పాప దొరికింది అనగానే అది విన్న వాళ్ళైతే షాక్ అనమాట. ఏంటి నా పాప దొరికిందా అనగానే, అవును సార్ మీ పాపని తీసుకుని ఒక ఆవిడైతే వచ్చారు, మీ పాపని తనే పెంచారనగానే, ఏంటి కుక్కు నిజంగా నా కూతురు కదా, ఇన్ని రోజులు బట్టి కుక్కు నా ఎంతో కొంత నా కూతురే ఏమో అన్న భావనలో ఉన్నాను, ఇప్పుడు నా నిజమైన కూతురు వచ్చేసిందా అంటే కుక్కు నిజంగానే నా కూతురు కాదా అనేసి మన హీరో ఇలా అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే పాపని తీసుకుని ఒక లేడీ అయితే వస్తుందన్నమాట. ఇంకా తనైతే, ఇదిగోండి మీ పాపని నేను ఇన్ని సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పెంచాను, ఇంకా ఎట్టకేళ్ళకి మీ పాపని మీకు అప్పగించే సమయం అయితే వచ్చింది అనేసి అనగానే ఇంకా మన హీరోకి అయితే ఆ పాప కాసి కూడా చూడాలనిపించదు. ఇంకా వాళ్ళ నాన్నమ్మకు కూడా అదంతా విని నమ్మాలో మానేయాలో అర్థం కాదు. సరే అయితే తిని ఇన్ని రోజులు నీ దగ్గరే ఉంటే ఎందుకు తీసుకురాలేదు అనగానే, తన పేరెంట్స్ మీరే అని నాకు తెలియదు, ఈ మధ్యనే నాకు తెలిసింది అనగానే, సరే తన నా మనవరాలే అని ప్రూఫ్
ఏంటి అనగానే నా దగ్గర ప్రూఫ్ ఉందండి. తను నాకు దొరికే సమయంలోనే తనకి దగ్గర ఒక పెండెంట్ అయితే చూసాను. ఏంటి పెండెంటా? ఏది ఆ పెండెంట్ మాకోసారి చూపించండి అనగానే ఇంక తనైతే పర్సులో నుంచి పెండెంట్ అయితే తీసి వాళ్ళకైతే ఇస్తుందనమాట. ఆ పెండెంట్ చూడగానే అర్థమవుతుంది. ఇంకా హీరో తనే కూతురు అనేసి హీరోకైతే తెలుస్తుంది. అమ్మ నిజమేనమ్మా తనేనమ్మా నీ మనవరాలు అనేసి అని చెప్పగానే అది విన్న తనైతే ఇదిగోండి ఇన్ని సంవత్సరాలు మీ పాపని పెంచాను మీకు ఇస్తున్నాను అనగానే ఇన్ని సంవత్సరాలు నా కూతుర్ని నా దగ్గరికి తేకుండా నీ దగ్గర ఎలా ఉంచుకుంటావు అనేసి అని అనగానే ఇంకప్పుడే కుక్కుకు వచ్చిన రిపోర్ట్స్ కూడా చూస్తూ ఉంటే ఇంకా ఆ రిపోర్ట్స్ కూడా మార్చేసి ఉంటారనమాట. ఏంటి కుక్కు నిజంగా నా కూతురు కాదా అనేసి అని అనగానే ఇంకా కుక్కు అయితే పరిగెత్తుకుని వస్తుందనమాట. ఇంకప్పుడే వాళ్ళైతే ఆ పాపని దగ్గరికి తీసుకుంటాం చూసిన కుక్కు ఎవరంటే నీకు చెల్లెలు వచ్చిందమ్మా ఇది తినే నీ చెల్లెలు అనగానే ఇంకా అది చూసిన తినైతే ఫుల్గా జెల్సీగా ఫీల్ అవుతుంది. కుక్కు కాదు ఇప్పుడు కొత్తగా వచ్చిన పాప అనమాట. అది చూసిన తిను కూడా ఎట్టకేలకి నా కూతురికి ఆస్తంతా దక్కుతుంది అనేసి తన మనసులో అనుకుంటుంది. ఈ పాప ఎవరు అనగానే మేము దత్తత తీసుకున్న పాప అంటే మీకు ఎలాగో కూతురు ఉందిగా ఇంక ఇప్పుడు తిన్ని పంపించేయచ్చుగా అనగానే అది అసలు కుదరదు అనేసి అనగానే ఇంకప్పుడే వాళ్ళ నాన్నమ్మ తరతరాలుగా వస్తున్న ఒక కడ అయితే తనకి ఇవ్వాలి అనుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడే కుక్కు వస్తుంది. ఇంకా కుక్కు రాగానే రా పాప రా కూర్చో అనేసి అని అనగానే ఎంతైనా ఈ పాప ఈ ఇంటికి వారసురాలుగా అందుకే తనకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఎంతైనా నువ్వు దత్తత తీసుకున్న దానివి కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండాలనేసి వాళ్ళెదురుగానే కుక్కుని తక్కువ చేసైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకప్పుడే కుక్కు అంటుంది ఆస్తులు అంతస్తులు నాకు ఇవ్వకపోయినా ఎంతో గొప్ప అయినా వీళ్ళ ప్రేమనిచ్చారా అనగానే అవునవును వీళ్ళ ప్రేమ నీకు దక్కింది కదా అనేసి వాళ్ళ అంటూ ఉంటుందన్నమాట. కుక్కుకి ఇవంతా తెలీదు. దానికి తన మనసు చాలా స్వచ్ఛమైంది అనగానే ఏంటి డాడీ తన్ని ఎందుకు అలా మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు అనగానే నీకు కోపం వచ్చిందమ్మా లేదులే నేను తన్ని మెచ్చుకుంటూ మాట్లాడిననేసి తన్ని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు ఆకలిస్తుంది నానమ్మ ఫుడ్ పెట్టవా అనేసి అని అనగానే రా కుక్కు ఇటు వచ్చి కూర్చో అనగానే ఇంకా ఒక కేక్ అయితే తీసుకోవాలనుకోగానే తినైతే తీసుకుంటుంది అనమాట. ప్లీజ్ నాకు ఆ కేక్ ఇవ్వా నాకు అది తినాలని ఉంది అంటే నా పాప తింటున్న సమయంలోనే నువ్వు దిష్టి పెడుతున్నావా పక్కకెళ్ళు అనేసి అమ్మ ఇది నా కేక్ కావాలంటుంది అనేసి తను ఏడుగానే కుక్కు బాధపడకమ్మా చెల్లి కొత్తగా వచ్చిందిగా మనం తనకి ఇవ్వాలి కదా అనగానే కుక్కు రా నాన్న రా నా పక్కకు వచ్చి కూర్చుందు రా అనగానే లేదు నాన్నమ్మ సర్లే అనేసి మన కుక్కు బాధగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా అప్పుడే మన కుక్కుకి ఒక కీ అయితే దొరుకుతుందనమాట. ఇది ఎవరు తెచ్చారు లోపలికి అనేసి అడగగానే ఇది నేనే తెచ్చాను ఇది ఒక నెగిటివ్ ఎనర్జీకి సంబంధించింది ఇది ఎందుకు లోపలికి తీసుకొచ్చావు ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పంపించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అనగానే ఏంటి నువ్వు నా పాప మీద కేకలేస్తున్నావు దత్తత తీసుకున్న నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు లేనిపోని నా పాప మీద పెత్తనాలు చేయకని కానీ అవును చెల్లి గురించి ఇంత గట్టిగా చెల్లితో నువ్వు మాట్లాడకూడదమ్మా చాలా నిదానంగా చెప్పాలి అనేసి మన కుక్కునే కేకలేస్తూ ఉంటే మన కుక్కు ఒక దగ్గర గాలుగా కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ వచ్చి బాధపడుకురా చెల్లి కొత్తగా వచ్చింది కదా ఇన్ని రోజులు బట్టి మనకి దూరంగా ఉంది కదా అందుకోసం అనేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే తీసుకొచ్చి ప్రేమగా తనకి ఫుడ్ అయితే తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంత ఫుడ్ తినొక్కదాయే తినేస్తుందా ఇంత ఫుడ్ తినటానికి పొట్ట కల్లెపిల్లి చెరువ అనేసి ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆంటీ మీ పాప కేక్ గురించి మాట్లాడితేనే నన్ను నిన్నన్నారు ఇప్పుడు నా ఫుడ్ గురించి ఎందుకు అంటున్నారు అని నిజమే చిన్నపిల్ల తింటూ ఉంటే ఎందుకు అలా అంటున్నావు అనేసి వీళ్ళందరూ కూడా కుక్కకి సపోర్ట్ చేసి మాట్లాడేటప్పటికి దీనికైతే చాలా కోపం వస్తుంది. ఓహో మీ సొంత పిల్ల కంటే కూడా బయట వచ్చిన పిల్లకే ఎక్కువ చూస్తున్నారా అనేసి అనగానే అలా అని కాదు అనేసి వాడు అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే తనైతే వచ్చి హీరో పక్కన పడుకుంటుంది అనమాట. ఇంకా హీరోని సెడ్యూస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో అయితే తన్ని పక్కకైతే తోసేస్తారు. ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నారు మీ పాపని ఇన్ని సంవత్సరాలు నేను పెంచి నా జీవితాన్ని మొత్తం మీ పాప కోసం నేను త్యాగం చేశాను ఈ మాత్రం కూడా మీరు నాకు చేయలేరా అనగానే నేను సారీ నేను నీకు ఇదంతా నేనేం చేయలేను అనగానే అక్కడ నుంచి మేడ్ని పిలిచి వాళ్ళని అయితే తను బయటకు పంపించేస్తే మనం అనుకున్న పని ఏం జరగట్లేదు వాడు నన్ను దూరం పెడుతూనే ఉన్నాడు అనగానే ఇంకా అప్పుడే అక్కడికి కుక్కు వస్తుంది. ఇంక తిను మాట్లాడే మాటలన్నీ కూడా మన కుక్కు అయితే వినేస్తుంది. ఓహో తిను ఒక బ్యాడ్ ఆంటీ అన్నమాట అనేసి అని అనగానే ఇంకా అప్పుడే మన కుక్కు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంకా అప్పుడే తనైతే వస్తుందనమాట. ఎవరు వచ్చారు ఇక్కడ ఎవరు లేరే అనేసి అనగానే అమ్మయ్య ఎలాగైనా తప్పించుకున్నాను అనేసి మన కుక్కు అనుకుంటుందనమాట. ఇంక ఏదేమైనా
తిన గురించి మొత్తం అంతా చెప్పాలనేసి వాళ్ళ డాడీకి చాలా అనుకుంటూ ఉంటుంది కానీ అది చెప్పడానికి వీలు కాదనమాట. మన కుక్కు చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అప్పుడే మేనేజర్ అయితే వస్తాడనమాట. సార్ అర్జెంటుగా మీరు ఏదేమైనా ఫైల్స్ చూడాలి అనేసి అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ డాడీ అయితే సీరియస్గా ఫైల్స్ చూస్తుంటే, డాడీ నేను మీతోటి కొంచెం మాట్లాడాలి, ఆంటీ గురించి మీకు ఒక నిమిషం చెప్పాలి అనేసి అనుకోగానే తినైతే పక్క నుంచి అయితే వింటూ ఉంటుందన్నమాట. అంటే నేను ఫోన్లో మాట్లాడింది విన్నదంతా తినేనా అనేసి అనుకుని అయితే హీరోని ఏదేమైనా ట్రాప్ చేయాలనేసి అందులో ఒక మొత్తం మంది అయితే కలుపుతుంది. అంటే హీరో కోసం ఒక సూప్ చేస్తుంది, అందులో ఇంకా డ్రగ్ అయితే కలిపేస్తుంది. ఇంకా ఆ డ్రగ్ని అయితే కుక్ చేసి తన కూతురు చేత హీరోకి అయితే పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తనైతే తీసుకొచ్చి హీరోకి ఇచ్చే సమయంలోనే కుక్కు అక్కడికైతే వస్తుందన్నమాట. ఇంకా కుక్కు వచ్చి ఆ ఫుడ్ని అయితే కిందకు దోసేస్తుంది. ఇంకా అది చూసిన తనైతే మా డాడీకి నన్ను ఫుడ్ కూడా ఇవ్వనివ్వా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తను వచ్చి నువ్వు ఏడవకి నాన్న, తన్ని అతిగా నెక్కించుకుంటాం వల్ల ఇలా చేస్తుంది, ఎందుకు అంటే అందులో నేను ఏదో కలిపేశాననేగా నువ్వు అదంతా చేయాలనుకున్నావు అనేసి ఇంకా తనైతే గబగబా సూప్ అయితే తాగేస్తుంది అనమాట. నా గురించి లేనిపోని చాడీలు చెప్పి నన్ను నా పాపని ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నావు కదా అంటే మన కుక్కు అంటుంది, ఆంటీ నేను ఆ ఉద్దేశంతో ఏమీ అనలేదు ఆంటీ అనేసి అని అంటూ ఉంటే, కాదు నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు, నన్ను నా పాపని ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటున్నావు కదా నువ్వు అనేసి లేనిపోని అని మన కుక్కు మీద చాడీలు అయితే చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న హీరో కూడా తన్నైతే తప్పుగా అర్థం చేసుకుని మన కుక్కుని అయితే కేకలేస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నమ్మ వచ్చి రా కుక్కు అనేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే అదంతా విన్న ఇలా గురువుగారు అయితే, అమ్మ ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు నువ్వు సహనంతో ఉండాలి, ఎంత సహనంగా ఉంటావో అంతే నువ్వు మీ నాన్నకి హెల్ప్ చేయగలుగుతావు, మీ నాన్న చుట్టూ చాలా దుష్ట గ్రహాలే చేరుతున్నాయి, మీ నాన్న నువ్వు కాపాడాలి అంటే నువ్వు చాలా సహనంగా ఉండాలి కుక్కు అనేసి వాళ్ళ గురువు గారు అయితే చెప్తారు. సరే గురువుగారు నేను వీలైనంత సహనంగా ఉంటాను అనేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అనేసి అనగానే, ఎందుకు కుక్కు ఇలా చేస్తున్నావు, మొన్న దాకా చాలా బాగున్నావు, నువ్వు చాలా మంచి పిల్లవు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, లేదు డాడీ నేనేమి చేయట్లేదు అనగానే, అదుగో ఇలాగే అబద్ధాలు చెప్పకూడదు, నా కుక్కు చాలా మంచిది కదా అనేసి అనగానే ఇంకా మరుసటి రోజు చూసుకుంటే డాడీ అనేసి దగ్గరికి రాగానే ఇంకా తన దగ్గర అయితే ఒక నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన బ్రాస్లైట్ ఉంటుంది. అది చూసిన కుక్కు, డాడీ ఇది తీసాను ఇందులో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనగానే అదేమో ఇంకా తనైతే ఇచ్చి ఉంటుంది కదా, అంటే నేను ఇచ్చిన బ్రాస్లైట్ నెగిటివ్ అంటావా అనేసి ఇంక మరలా వీళ్ళిద్దరూ మన కుక్కు మీద అయితే పడిపోతూ ఉంటాడనమాట. మన కుక్కు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరే అయితే నేను ఈ బ్రాస్లైట్ ఏందమ్మా, నువ్వేమీ బాధపడకు, నువ్వు అసలు ఏమీ ఇలాంటి వాటి గురించి ఆలోచించుకు, నువ్వు ఎంత ప్రేమగా ఇచ్చావు కానీ నేను నా దగ్గరే ఉంచుకుంటానని కానీ ఇంకా మన కుక్కు వెళ్తుంటే తినాపి మన కుక్కుతో అయితే గొడవ పడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు మా డాడీకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నావా, ఎప్పటికీ జరగదు, నేనే ఇంటికి వారసురాలని అనేసి అనగానే ఇంకా హీరోయిన్ దగ్గర ఉన్న బ్రాస్లెట్ లాంటిది తనది మెల్లో చూస్తుందనమాట. ఇది నాది కదా నువ్వెందుకు వేసుకున్నావు, ఇది నాకు ఇచ్చే అనేసి అని అనగానే తనైతే ఇంకా తీసుకోవాలనుకుంటూ ఉంటే ఇంకప్పుడే తనైతే కింద పడిపోతుంది, కావాలని నటిస్తూ ఉంటుంది, తనే నన్ను మెట్ల మీద నుంచి తోసేసింది, నన్నే చంపాలనుకుంటుంది అనేసి అని అనగానే ఇంకా అదంతా విన్న హీరోకి చాలా కోపం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది విన్న తినైతే కోపంగా, కుక్కు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు కావాలని నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు అనేసి అనగానే మన కుక్కు అయితే వాళ్ళ గురువు గారి దగ్గరికి అయితే వస్తుంది. గురువు గారు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి అనేసి అనగానే, ఏమైంది కుక్కు, మీ నాన్న వదిలేసి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే, లేదు గురువుగారు నేను ఏదేమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనగానే, సరే కుక్కు రా వెళ్ళిపోదామనేసి ఇంకా కుక్కు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ తినైతే ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు ఇవాళ అనగానే, అసలు ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు నాకు తెలుసుకుంటున్నాను అనేసి ఇంకా అప్పుడే సీసీ కెమెరా చూస్తే కావాలని కుక్కుతోటి తిను గొడవ పడి కుక్కుని అనవసరంగా ఇరికించిందని తెలుస్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుని వచ్చి కుక్కు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, తను ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది అనగానే ఇంకా ఆ లెటర్ ఓపెన్ చేసి వాళ్ళ నాన్నైతే చదువుతారు. నాన్న నా మీద మీకు చాలా తప్పుడు ఉద్దేశం అయితే వచ్చింది, నేను తనతోటి ఎంత స్నేహంగా ఉండాలి అన్నా తను నాకు దూరంగానే ఉంది, నేను తనతోటి ఎంత మంచిగా ఉన్నా తను నాకు వ్యతిరేకంగానే చేసింది, తన మాటలు విని నన్నే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అందుకే నేను మీకు దగ్గర ఉండలేను అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోగానే మనోడైతే రక్తం కక్కుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే తనకు ఒక నెగిటివ్ బ్రాస్లెట్ ఇచ్చి ఉంటుంది కదా, దానివల్లే వాడికి బ్లడ్ వామిట్ అయితే అవుతుంది. ఇంకా వాడిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయగానే నాకు ఏదేమైనా కుక్కుని చూడాలని ఉంది, ముందు నా కుక్కుని చూడాలి, నేను నా కుక్కుతో మాట్లాడాలి అనేసి అని అనగానే కంగారు పడుకున్నాను. తను అయితే వెళ్ళింది, నేను గురువు గారికి కవర్ చేశాను, కుక్కు వచ్చేస్తుంది అనగానే, లేదు నేను ఇప్పుడే చూడాలి, నా కుక్కుని నేను చాలా బాధ పెట్టాను అనేసి వాళ్ళ నాన్న బాధపడుతుంటే, నాన్న ఇప్పుడు నీ
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను కుక్కకి కవర్ పెట్టాను కాబట్టి వచ్చేస్తుంది అనేసి వాళ్ళ అమ్మ సర్ది చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ తినైతే తన గురించి ఎందుకంత ఆలోచిస్తున్నారు, తను ఆఫ్టర్ ఆల్ దత్తత తీసుకున్న అమ్మాయే కదా, తన గురించి ఎందుకంత ఆలోచిస్తున్నారు అనగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా అనేసి అని అనగానే తనైతే వెళ్ళి ఆ కజిన్తో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నా, వాడు అస్సలు లొంగట్లేదు అనగానే ఇంకా అప్పుడే వీడైతే ఒక పొట్లం అయితే ఇస్తాడనమాట. ఇది ఏదేమైనా హీరో తాగే డ్రింక్లోనో వాటర్లోనో కలిపేసి ఇవ్వు అనేసి అయితే చెప్తాడనమాట. ఇంక ఇప్పుడైతే వీళ్ళిద్దరూ కుక్కు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కుక్కు మనకి ముందుగానే చెప్పాలనుకుంది కానీ మనమే వినిపించుకోలేదు, ఇదంతా ఏదేమైనా చాలా మిస్టీరియస్గా ఉందనగానే తన అయితే అప్పుడే హీరోకి ఫుడ్ తీసుకుని అయితే వస్తుందనమాట. అది చూసిన వాళ్ళ అమ్మకి ఎందుకో అనుమానంగానే ఉంటుంది. ఏమ్మా నువ్వు ఇప్పటికైనా మీ నాన్న గురించి ఆలోచించట్లేదా, మీ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదా, ఇప్పుడు మీ నాన్న చాలా అపాయంలో ఉన్నారు, ఇప్పుడు నీ అవసరం చాలా మీ నాన్నకుంది, ఇంకా వెళ్ళాలని నువ్వు అనుకోవట్లేదా అనగానే ఇంకప్పుడే ఒక ఇద్దరు నడుచుకుంటూ వచ్చి హీరోకి చాలా అపాయంగా ఉంది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, తన ప్రాణాలు పోయేలాగా ఉన్నాయనేసి మాట్లాడుకుంటే ఇంకా అదంతా విన్న హీరోయిన్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు హీరో పేరు చెప్పగానే ఇంకా కుక్కు తన మంత్రాలతోటి వాళ్ళ డాడీ పరిస్థితి ఎలా ఉందో అని చూసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. నువ్వు అర్జెంటుగా వెళ్ళి మీ డాడీని కాపాడు, లేదు అంటే చేయి జారిపోతుంది పరిస్థితి మొత్తం, వెళ్ళు, నేను తర్వాత నీ వెనకాలే వస్తాను అనగానే మన కుక్కు అయితే సరే నేను ఏదేమైనా మా డాడీని కాపాడుకుంటాను అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇంకా కుక్కు దగ్గరున్న పూర్తి శక్తులన్నీ ఉపయోగించి వాళ్ళ నాన్న అయితే కాపాడాలనుకుంటుంది. ఇంకా తన శక్తులన్నీ కూడా ఉపయోగించి తన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. అలా తీసే క్రమంలోనే కుక్కు చాలా నీరసపడిపోయి బ్లడ్ వామ్ చేసుకుని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అప్పుడే హీరో అయితే చూసి డాక్టర్ని పిలుస్తాడనమాట. ఇంకా తర్వాత సీన్లో తినైతే వచ్చి ఏదేమైనా కుక్కు చనిపోవాలి, ఆ కుక్కు చనిపోయేలాగా మీరే చేయాలనగానే వీళ్ళైతే షాక్ అవుతారనమాట. తన్ని చంపేటువంటి తను ఒక చిన్న పిల్ల అనగానే తన్ని చంపేస్తే మీకు చాలా మనీ నేను ఇస్తాను అనగానే అది విన్న వీడైతే ఏదేమైనా కుక్కుని చంపేద్దాము డబ్బుల కోసం అనేసి ఇంకా కుక్కుని చంపడం కోసమని వెళ్ళగానే అక్కడికి హీరో వచ్చి వాళ్ళనైతే పట్టేసుకుంటాడనమాట. ఎంత ఈ ధైర్యం ఉంటే నా కూతుర్నే చంపాలనుకుంటున్నారా అనేసి ఇంకా అప్పుడే తన్ని కూడా లాక్కొస్తారనమాట. నాకేం సంబంధం లేదు, తనే కుక్కుని చంపమని చెప్పారు అనేసి అని అనగానే ఇంకా తన్ను పట్టుకుని నువ్వు నా ఇంట్లోకి దొంగచాటుగా దూరిందే కాకుండా నా కూతుర్నే చంపాలనుకుంటున్నావు కదా, మీ ఇద్దరి అంతు నేను తేలుస్తాను అనేసి అని అనగానే ఇంకా అప్పుడే కుక్కు నిజమైన మీ కూతురు అనేసి వాడైతే చెప్తాడనమాట. ఏం చెప్తున్నా అంటే నిజం సార్, తను మీ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని వస్తున్న సమయంలోనే తిని నాకు ఎదురైంది, ఇంకా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేయమని తానే చెప్పింది అనగానే అవును ఇదంతా ఎందుకు చేసా అంటే ఇంకా నన్ను మీ అన్నయ్య పంపించాడు, నేను మీ అన్నయ్యకి కాబోయే భార్యని, నీ కోసమనే నీ ఆస్తి కోసమనే మేమంతా ఇలా చేశాము అనేసి మొత్తం నిజమైతే చెప్పేస్తుంది. ఏంటి నువ్వు ఇంత మోసం నన్ను ఎలా చేస్తావు, అసలు నీకు అంతు మా అన్నయ్య అంతు నేను తేలుస్తాను, అయ్యో నా కూతుర్ని మీ మాటలన్నీ విని తన్ని ఎంత బాధ పెట్టాను అనగానే ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను వదిలేసాయి, నేను ఏదేమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అసలు మీకు జీవితంలో కనిపించను అనేసి హీరో కాలు పట్టుకొని అయితే బతులాడుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి గురువు గారు వస్తారు. నా కూతుర్ని కాపాడింది, నేను చాలా తప్పు చేశా, తన విషయంలో నేను చాలా తప్పుగా నడుచుకున్నాను అనగానే ఇప్పుడు అర్థమైందా తన గురించి ఇప్పుడు తెలిసిందా నీకు, తను ఎంత ఇబ్బంది పెట్టావు, తను ఎంత బాధపడ్డాదో తెలుసా, ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కన్నీళ్ళు పెట్టుకొని తను నీ వల్ల ఎంత ఏడ్చిందో తెలుసా, సరే ఏదేమైనా నేను నా శిశురాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అనేసి అని అనగానే ఇంకా అప్పుడే వాళ్ళమ్మ కూడా వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. గురువుగారు ఏదేమైనా మా చిట్టి బంగారాన్ని కాపాడండి అనేసి అని అడుగుతూ ఉంటే సరే నా శిశురాల్ని కాపాడుకుంటే నా బాధ్యత కూడా అనేసి ఇంకా వాళ్ళ గురువు గారు అయితే తనకైతే వైద్యం చేస్తూ ఉంటాడు. ఇంకా తన దగ్గర ఉన్న శక్తులన్నీ కాపాడి తనకైతే ఇస్తాడనమాట. అలాగే హీరోకు దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇంకా అప్పుడే అంటాడు తను నీ నిజమైన కూతురు, తన దగ్గర చాలా శక్తులే ఉన్నాయి, ఆ శక్తులన్నీ కంట్రోల్ చేయడం కోసమనే చిన్న వయసులోనే తనని మా దగ్గరికి రప్పించుకున్నావు, ఇప్పుడు తన శక్తుల్ని తను బాగా కంట్రోల్ చేయగలదు, మీ కూతురు నువ్వు చాలా సంతోషంగా ఉన్నది, ఇక మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోండి అనగానే ఇంక కుక్కు దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న క్షమించమ్మా నేను చాలా బాధ పెట్టాను అనగానే లేదు నాన్న ఎప్పటికీ అలా అనగానే లేదమ్మా నువ్వెవరో తెలుసుకోకుండా నీ మనసు చాలా నొప్పించాను అనగానే లేదు నాన్న అలా అంతా మాట్లాడకండి, మిమ్మల్ని ఏదేమైనా కాపాడేశాను నాకు చాలు అనేసి అని మన కుక్కు అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోకి కాలు వచ్చేస్తాయన్నమాట. ఇంకా అది చూసిన వాళ్ళ నానమ్మ కుక్కు గురువు గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడతోటి డ్రామా అయితే ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ డ్రామా మీకు నచ్చిందా నచ్చలేదా అన్న విషయం కూడా కామెంట్ చేసేయండి.